ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు యూజువల్ గా ఇలా ఆలోచిస్తారు, నా స్కిన్ ఆల్రెడీ జిడ్డుగానే ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ వాడితే ఇంకా జిడ్డుగా అవుతుంది, సో మాయిశ్చరైజర్ వాడాల్సిన అవసరం లేదు అని. లాజికల్ గా ఇది కరెక్ట్ గా అనిపించినా స్కిన్ బయాలజీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అసలు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ ని స్కిప్ చేస్తే వాళ్ళ స్కిన్ లో ఏం జరుగుతుందో ఒక కాస్మెటిక్ కెమిస్ట్ గా సింపుల్ గా ఇంకా సైంటిఫిక్ గా ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ వాడాలా వద్దా, ఒకవేళ వాడాల్సి వస్తే ఎలాంటి మాయిశ్చరైజర్స్ వాడాలి అన్నది మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. సో లెట్స్ బిగిన్. జనరల్ గా మన స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే సీబమ్ ఇంకా హైడ్రేషన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ యూజువల్ గా చాలా మంది ఈ రెండు ఒకటే అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ రెండిటికి ఉన్న క్లియర్ డిఫరెన్స్ ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సీబమ్ అంటే ఇది మన స్కిన్ ప్రొడ్యూస్ చేసే, మన స్కిన్ లో ఉండే సెబేషియస్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసే ఒక న్యాచురల్ ఆయిల్. ఈ న్యాచురల్ ఆయిల్ మనకి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుంచి అట్లాగే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లానే మన స్కిన్ మీద యూస్ఫుల్ బ్యాక్టీరియల్ గ్రోత్ ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన స్కిన్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా ట్రాన్స్ఫర్ అవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అయితే ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి ఈ ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆన్ ది అదర్ సైడ్ హైడ్రేషన్ అంటే మన స్కిన్ టాప్ లేయర్ లో ఉండే వాటర్ కంటెంట్. మన స్కిన్ సెల్స్ ప్లంప్ గా, ఫ్లెక్సిబుల్ గా, అట్లానే హెల్తీ స్కిన్ బ్యారియర్ ఉండాలి అంటే మన స్కిన్ లో వాటర్ లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి న్యాచురల్ గానే స్కిన్ లో వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అట్లానే మన స్కిన్ లోంచి ప్రతిరోజు ఎంతో కొంత వాటర్ లాస్ జరుగుతూ ఉంటుంది. దీన్ని ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అంటాం. ఇది ఏ స్కిన్ టైప్ కైనా జరుగుతూనే ఉంటుంది. బట్ న్యాచురల్ గానే ఆయిలీ స్కిన్ కి వాటర్ కంటెంట్ స్కిన్ లో తక్కువ కాబట్టి ఇంకాస్త స్కేర్సిటీ ఉంటుంది. ఇదే కాకుండా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు స్కిన్ జిడ్డుగా ఉంది అని 4 to 5 times వరకు ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు. అలానే వాళ్ళు యూస్ చేసే సాలిసిలిక్ యాసిడ్, బెంజాయిల్ పెరాక్సైడ్ లాంటి యాక్నీ ట్రీట్మెంట్స్ వలన స్కిన్ నుంచి ఇంకాస్త వాటర్ లాస్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన స్కిన్ లో వాటర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందో మన స్కిన్ ఒక సిగ్నల్ ని పంపిస్తుంది, స్కిన్ డ్రై అయిపోతుంది, వాటర్ లాస్ జరిగింది, సో ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయండి అని. బట్ దీని వలన మన స్కిన్ ఇంకాస్త జిడ్డుగా అయిపోతుంది అండ్ డీహైడ్రేట్ అయిపోతుంది. సో అందుకే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు స్కిన్ లోంచి వాటర్ లాస్ అవ్వకుండా మాయిశ్చరైజర్ ని కంపల్సరీ వాడాలి. బట్ ప్రతి మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్ కి సూట్ అవ్వదు. ఆయిలీ స్కిన్ కి మాయిశ్చరైజర్ పర్పస్ ఏంటంటే మన స్కిన్ లోంచి, స్కిన్ టాప్ లేయర్ లోంచి వాటర్ లాస్ అనేది ఎక్కువగా జరగకుండా ప్రివెంట్ చేయటం, వాటర్ ని స్కిన్ లో ఎక్కువసేపు హోల్డ్ చేయటం, అట్లానే ఏదైనా రీజన్ వలన స్కిన్ ఇన్ఫ్లమేషన్ జరిగితే దాన్ని రిపేర్ చేయటం. సో ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ మాయిశ్చరైజర్ చేయగలుగుతుంది. కాస్మెటిక్ కెమిస్ట్రీలో మాయిశ్చరైజర్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి: ఒక్లూజివ్స్, ఎమోలియంట్స్, హ్యూమెక్టెంట్స్. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి హ్యూమెక్టెంట్స్ ఎక్కువగా ఉండే ప్రొడక్ట్స్ కావాలి. హ్యూమెక్టెంట్స్ ఆర్ నథింగ్ బట్ వాటర్ అట్రాక్టింగ్ ఇంగ్రీడియంట్స్. ఇందులోకి హయాల్యూరోనిక్ యాసిడ్, గ్లిజరిన్, సోడియం PCA, NMF ఫ్యాక్టర్స్, యూరియా, సార్బిటాల్, ప్రొపలిన్ గ్లైకాల్, బ్యూటలిన్ గ్లైకాల్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని వస్తాయి. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండే మాయిశ్చరైజర్స్ ని అప్లై చేసుకున్నప్పుడు అవి మన స్కిన్ డీప్ లేయర్స్ లో ఉన్న వాటర్ ని అట్లానే ఎన్విరాన్మెంట్ లో ఉండే మాయిశ్చర్ ని కూడా డ్రా చేసి స్కిన్ టాప్ లేయర్ లో ఉండేలాగా చేస్తాయి. దీని వలన వాటర్ అండ్ ఆయిల్ బ్యాలెన్స్ ప్రాపర్ గా మెయింటైన్ అవుతుంది. స్కిన్ లో ఇన్ఫ్లమేషన్ రాకుండా, అంటే యాక్నీ లాంటి ప్రాబ్లమ్స్ ట్రిగర్ అవ్వకుండా నార్మల్ గా పనిచేస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు మాయిశ్చరైజర్ కొనుక్కునే ముందు థిక్ గా, హెవీగా ఉండే క్రీమ్స్ ని కానీ, బటర్స్ ఉండే క్రీమ్స్ ని కానీ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. మీరు ఎప్పుడూ కూడా జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ కానీ లేదా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ కానీ ప్రిఫర్ చేయాలి. అలానే మీరు కొనుక్కునే మాయిశ్చరైజర్ లో నేను ఇక్కడ ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఫైనల్ గా ఆయిలీ స్కిన్ కి మాయిశ్చరైజర్ అవసరం లేదు అనుకోవటం పెద్ద మిత్. అవసరం లేదని కాదు, రైట్ మాయిశ్చరైజర్ ని చూస్ చేసుకోవటం ఇంపార్టెంట్. నేను ఫార్ములేషన్ ని స్టడీ చేసి మార్కెట్ లో ఉన్న కొన్ని బెస్ట్ మాయిశ్చరైజర్స్ ని నేను వీడియోలో అట్లానే డిస్క్రిప్షన్ లో కూడా ట్యాగ్ చేస్తున్నాను. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అలానే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఆయిలీ స్కిన్ ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. Thank you for watching. See you in my next video. Bye.